First, I would like to thank you because you just plant this seed in everybody's mind that you should be rational and you should start questioning things. Many people have done this in the past, but I would like to personally thank you for doing this now. ఇలాంటి షూర్ ఒక సిచ్యువేషన్ లో చేసి చాలా థ్యాంక్స్ సార్. షూర్ షూర్ అండ్ అండ్ ప్రద్యుమ్న గారికి కూడా చాలా థ్యాంక్స్. హలో సార్, వినపడుతుందా? యా వినిపిస్తుంది. కొంచెం బూమింగ్ సౌండ్ వస్తుంది, బట్ మీరు యా చెప్పాల్సింది చెప్పేసి మ్యూట్లోకి వెళ్ళిపోండి. సార్ ఏం లేదు సార్, ఈ ఎలక్షన్లు ఈ మేనిఫెస్టోలు జరుగుతున్నాయి కదా సార్, దీని గురించి కొంచెం మాట్లాడతాను. యా చెప్పండి సార్. సార్ మీరు మీరు ఈ మధ్య గమనిస్తున్నారా, మోదీ గారి ఇంటర్వ్యూలో ట్రాక్షన్ తగ్గిపోతుంది, ప్రధానమంత్రి ఇంటర్వ్యూలు కానీ అంత వ్యూవర్షిప్ రావట్లేదు, గమనిస్తున్నారు సార్ కొంచెం? యా ఐమ్ సీయింగ్ ద మెల్ట్ డౌన్ కంప్లీట్లీ. ఓకే, నా ఒకే ఒక భయం ఏంటంటే ఇది రివర్స్ లో వెళ్ళి ఇంకో పార్టీని సూపర్ పవర్ఫుల్ చేస్తేమోనని. అవ్వదనుకోండి, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. అయితే మనుషుల మైండ్ సెట్ కదా, వీ హ్యావ్ టు వరీ. నాకు కాపాడాల్సింది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అండి. ఓకే, ప్రజాస్వామ్యం అంటేనే అపోజింగ్ వాయిసెస్ ఉండి తీరాలి. అపోజింగ్ వాయిసెస్ లేకపోతే దాన్ని రాచరికం అయిపోద్ది. సో వీడు చేసిన పిచ్చి పనులకి, ఇప్పుడున్న పువ్వు పార్టీ చేసిన పిచ్చి పనులకి వాడి అంధభక్తులు తప్ప మిగతా వాళ్ళు అందరూ అటే పిలిపారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ అనదర్ ల్యాండ్ స్లైడ్ అండ్ దట్ పోజెస్ అ డిఫరెంట్ డేంజర్. ఓకే, అది తెలిసిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఎంత, రేపు 4th ఫేజ్ అండి, 3rd ఫేజ్ రేపు? ఫోర్త్ కదా. ఓకే, ఆ తర్వాత ఇంకా 3 ఉన్నాయి ది అదర్ స్టేట్స్. బట్ ఆల్రెడీ 3rd ఫేజ్ కి ఇంతగా నీరు గారిపోయారు అంటే, దెబ్బతిన్నారంటే ఇంకా వాళ్ళకి నోట్లోంచి మాటలు రావట్లేదు, పెగలట్లేదు అనమాట, పిచ్చి పిచ్చి మాటలు. అండ్ అందుకే ఇంకా ట్రంప్ కార్డులు వాడుతున్నారు సార్, అందుకే ఇంకా తెచ్చేసారు సార్ ట్రంప్ కార్డులని. 2019 లో వాడినవి, 2014 లో వాడినవి మళ్ళీ ఇప్పుడు అవే తిరిగి వాడుతున్నారంటే, ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళు చేసుకున్నది ఏమీ లేదు అన్న ఫీలింగ్ జనాలకు తెప్పిస్తున్నారండి. అది అ పథెటిక్ స్టేట్. ఏంటంటే, దో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దీస్ పీపుల్ ఆర్ లూజింగ్. ఓకే, అండ్ ఐ హోప్ దే లూజ్, ఎందుకంటే స్టిల్ ద వర్డిక్ట్ ఇస్ అవుట్ ఆన్ June 4th. మనం ఇప్పుడే పండగలు చేసుకోవాల్సిన పని లేదు. ఇంకో 2 ఫేజులు చూడగానే మనకే తెలిసిపోతుందండి ఎటువైపు గాలి వీస్తుందని తెలిసిపోతుంది. బట్ ఐ స్టిల్ మెయింటైన్ దట్ జాగ్రత్తగా వెయిట్ చేయాల్సిందే, మనం ఇప్పుడే లడ్డూలు కొనుక్కోవాల్సిన పని లేదు. యా ఈ దుర్మార్గులని అసలు నమ్మటానికి లేదండి. ఏదైనా సరే చెప్పి జనాలు మాయం చేస్తారు. ఆల్రెడీ 2019 లో ఏం చేసామో మనం చూసాం. పుల్వామా అటాక్ ఓట్లు అడుక్కున్నారు. సో అదే, సో బట్ ఎనీవే, ఇన్ కేస్ వీళ్ళు గనక దిగిపోతే వీళ్ళు నాశనం అయిపోవాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే అపోజిషన్ ఉండాలి, అది ఎలాంటి వాడైనా సరే. ఎగ్జాక్ట్లీ, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, ఒక అదేంటి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఒక పర్సన్ ని ఆలోచించాల్సిన విధానం ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఉండాలి. వాడు అలా ఉండాలి. అపోజిషన్ అనేది పార్లమెంట్ లో లేకపోతే ఎవరికి నచ్చినట్టు అటు చేసుకున్నారు. వాళ్ళు అదే కదా చేశారు, మొత్తం ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళకి నచ్చిన లాస్ ని పాస్ చేసుకున్నారండి. ఎగ్జాక్ట్లీ. సో సర్వనాశనం చేసే సొసైటీ, ఎదురు మాట్లాడనీయకుండా చేసే వీటిని చేశారు. సో ది అపోజిషన్ హ్యాస్ టు బీ దేర్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ మోర్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ ఇన్ అవర్ ఆఫీస్. మా ఆఫీస్ లో ఈ చిన్న సిచ్యువేషన్ జరిగింది సార్. టీం అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు సార్, భోజనం చేస్తున్నారు సార్, బ్రేక్ ఏదో ఉంటున్నాం సార్. అప్పుడు చిన్న ఎలక్షన్ డిస్కషన్ వచ్చింది సార్. I just don't want to say, I think you're from Karnataka. Even I work there in Karnataka. I just don't want to blame anybody, but this particular people with whom I carried on discussion, so they are very happy that if Modi wins again, he will change the constitution and there won't be elections anymore. I mean, it doesn't cause much, but they are very happy. They are very cheerfully saying that there won't be no more elections. They are very happy. అది అంధభక్తులు చేసే పని ఏంటంటే, వాళ్ళకి ఏం కోల్పోతున్నామో తెలియకుండా చేశాడండి. ఓకే, ఎంత బ్రెయిన్లెస్ తయారయ్యారంటే, దేశాన్ని ఎలక్షన్ అనేవి లేకపోతే, ఇప్పుడు మోడీ మాత్రం జీవితాంతం బతికుంటాడండి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత చస్తాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ 75 వచ్చింది, కానీ 85 మేబీ 90, అప్పటికి నోరు కూడా పెగదు, ఇప్పటికే లొడలొడ వాగుతున్నాడు. అండ్ ఐఎమ్ నాట్ ఏజెస్ట్ రిమార్క్స్ ఏమి చేయట్లేదు, పెద్దోళ్ళు అయినంత మాత్రాన తప్పేం కాదు. 75 ఇయర్స్ అన్న దగ్గర ఉన్న వాళ్ళని, దేశాన్ని లీడ్ చేయమని కోరకూడదండి. వాళ్ళని ఏంటి అడ్వైజరీ రోల్స్ లో, అది అడ్వైజరీ రోల్స్ లో పెట్టుకోవాలి. ఓకే, కావాలంటే కొత్త తయారు చేసుకునే అడ్వైజరీ రోల్స్, కానీ సంతకాలు పెట్టే లెవెల్ అది ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ స్టెప్ లో ఉన్నారు.
ఓకే. దేశం ఏమైపోద్ది అని వాళ్ళకి అనవసరం. వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన దిక్కుమాలిన మెంటాలిటీ ఏదైతే ఉందో అది ఇంకా ఆహ్, ముందుకు జరగాలి అనే ఉద్దేశంలో ఉంటారు. అండ్ ఐ డోంట్ వాంట్ థట్. ఓకే. ఇప్పుడు Yeah. నేను 75 అయినా సరే, నేను 75, 80 వచ్చినా సరే, ఐ విల్ బి ద సేమ్ పర్సన్ అండ్ ఐ విల్ సే థట్ నేను ఏదైతే థింక్ చేశానో నా నెక్స్ట్ తరం కూడా అలాగే ఉండాలి నేను అనుకోనండి. దే హావ్ బిన్ Once a rescue is always a rescue. కొత్త For sure. కొత్త కొత్త తరం ఏదైతే వచ్చిందో, ఆ కొత్త తరం ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఆస్తిగా తీసుకున్నారు. వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. నేను ఎళ్ళిపోయేవాడిని కదండీ. ఇఫ్ ఐ యామ్ 75 నేను ఇంకో 10 ఇయర్స్‌లో నేను ఇదేంటి సూట్‌కేస్ సర్దేసేవాడిని. సో, నేను నా 10 ఇయర్స్ ఎలా ఉండాలని అనుకోవాలి. అంతే తప్ప నా ఐడియాలజీని నేను నా దేశం మీద అంటగడతాను. ఎందుకండి నేనెందుకు అంటగట్టాలండి? రైట్? ఇట్స్ నాట్ Yeah. వర్కింగ్. ద పాయింట్ ఈస్ దట్ హిందుత్వ ఐడియాలజీ ఈస్ నాట్ వర్కింగ్ అట్ ఆల్. ఓకే. They understood even the latest surveys also saying the same. Just కొంతమంది 10-15% జనాలు కూడా టెంపుల్స్ వీటి గురించి గొప్పగా ఐ మీన్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఓటింగ్ వాళ్ళు చెప్పట్లేదు సార్. 10-15% పీపుల్ కూడా చెప్పట్లేదు సార్. పర్లేదండి. అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే మీరు చెప్పినటువంటి వాళ్ళు అంటే ఎలక్షన్ లేకపోతే బావుంటది అని చెప్పేవాళ్ళు ఉన్నారని తెలిస్తే I యూ really నో I really ఎగ్జాక్ట్‌లీ. heard from their mouth and they are very cheered about that. చూడండి. సో, దాని గురించి మనం బాధపడాల్సింది ఎప్పుడు అంటే అలాంటోళ్ళు ఎక్కువయ్యి ఓట్లేసేవాళ్ళు. ద పాయింట్ ఈస్ అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే మనం ఎవరితో ఫైట్ చేయాలో మనకు క్లియర్‌గా తెలుస్తదండి. The bad అసలు part is బయట they are my seniors and I cannot say anything to them. ఇప్పుడు కాదు. అంటే కంపెనీలో ఫైట్ చేయాల్సిన పని లేదు కదండీ. కంపెనీలో అవసరం లేదు. Yeah, బట్ అలాంటి even మెంటాలిటీ బయట normal ఉంది అని తెలిసినప్పుడు ఆ మెంటాలిటీతో ఫైట్ చేయాలి అంటే ఇంకా పవర్‌ఫుల్, ఇంకా స్ట్రాంగ్ డెమోక్రాటిక్ ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకురావాలి. అలా ఇంకొక డిక్టేటర్ అనేవాడు బయటికి రాకుండా వచ్చే చట్టాలు, సిస్టమ్స్ తెచ్చుకోవాలని అర్థం. రైట్? ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కుంటి కులాసానే చేసేసారు ఆల్రెడీ. రైట్? ముగ్గురుంటే అందులో ఆల్మోస్ట్ ఆ ముగ్గురు కూడా ఇప్పుడున్న ప్రధానమంత్రి సెటప్ చేసిన క్యాండిడేట్‌లనే తయారు. ఇద్దరైతే గ్యారంటీగా అతనే సెటప్ చేసాడు. సో, ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ రిగ్డ్ సిస్టమ్. వాళ్ళు నోటికొచ్చినట్టు మతాన్ని వాడుకుంటున్నా సరే ఎవ్వడు పట్టించుకోవట్లేదు. అపోజిషన్ ఓ మాట అనంగానే వెంటనే లెటర్స్ ఎళ్తున్నాయి. రైట్? సో, ఇక్కడే డెమోక్రసీని మర్డర్ చేయడానికి సిద్ధపడ్డోడు రేపొద్దున్న ఈ ప్రొటెక్షన్ కూడా లేకపోతే ఏం జరుగుద్ది? సో, ఈ ధూర్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెమోక్రసీ గనక చస్తే మొట్టమొదటి మూతి పగిలేది వీళ్ళకే. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున నోటికొచ్చినట్టు వాగటానికి మొదలెడితే మన మాట మాట్లాడినప్పుడు టక్కున దెబ్బ పడిపోద్ది. రైట్? ఏ క్షణం అయితే ఇప్పుడు వన్ నేషన్, వన్ ఎలక్షన్, గట్ గుడ్ ఇట్లాంటి సోని అన్ని 1 నీలుగుతున్నారు కదా! వన్ లాంగ్వేజ్ అంటే ఏమైపోవాలి? ఒకసారి ఆలోచించండి. రైట్? సో, మిగతా లాంగ్వేజెస్ అన్ని చచ్చిపోవాలా? వాడన్ని ఇదేంటి మైనారిటీ లాంగ్వేజెస్ లాగా అయిపోవాలా? ఒక భాషనే వాడికొచ్చింది వాడి భాష కూడా కాదు. ఆ హిందీ అనేది వాడి భాష కూడా కాదు. వాడి గుజరాతీది. రైట్? సో, ఈ వన్ నేషన్, వన్ లీడర్, వన్ పార్టీ అనే మెంటాలిటీయే ఇట్ ఈస్ బై డెఫినిషన్ ఎ డిక్టటోరియల్ మెంటాలిటీ. ఇలాంటి వాళ్ళని దించి తీరాల్సిందే. సో, ఐ When హోప్ someone says one voice for everything, రేపొద్దున వాడు వన్ రిలీజియన్ కూడా అంటాడండి. వన్ రిలీజియన్, వన్ లాంగ్వేజ్ అంటాడు. అప్పుడు this will ఏమైపోవాలి? leave there. This will leave there. This is where it is. ఎగ్జాక్ట్‌లీ. సార్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు కదా సార్, దాని గురించి మాట్లాడుతున్నాం సార్ అండ్ ద సేమ్ డిస్కషన్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఈవెన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఐ ఆస్క్డ్ దెమ్ వై యు ఆర్ సో వాట్ టు సే pumped about వన్ నేషన్ వన్ ఎలక్షన్. ద రీజన్ హీ గివెన్ వాస్ లైక్ ఇది ఎలక్షన్ ఖర్చు తగ్గిపోతుంది, ఇప్పుడు చాలా ఎలక్షన్ ఖర్చు అవుతుందని సార్. అడిగాను సార్ అమ్మా ఎంత అవుతుందమ్మా ఇప్పుడు ఎలక్షన్ ఖర్చు? చాలా అవుతుంది, 10,000 కోట్లు అవుతుంది సార్. ఎంత కాలం డిస్కషన్ చూడండి సార్, అది 10,000 కోట్లు అవుతుంది సార్ ఒక 5 ఏళ్లకి ఎలక్షన్ కమిషన్ కి. ఎలా ఉందంటే చెప్పండి, ప్రతిరోజు రోజుకి 3 సార్లు తినాలా? ఎందుకురా అయ్యా అసలు తినడం మానేసి ఒక పని అయిపోతుంది కానీ చచ్చిపోతారు. ఇలాంటిది కూడా కాదు సార్. అసలు ఒకసారి చూడండి, 100 కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు సార్ కొత్తగా. ఇప్పుడు ఇంచుమించుగా రఫ్గా 100 కోట్ల మంది వేస్తున్నారు సార్ ఓట్లు. 100 కోట్ల మంది 10,000 కోట్లు అంటే ఒకటికి ఎంత ఖర్చు పెడుతున్నారు సార్ పర్ హెడ్? 100 రూపాయలు సార్. అదే 5 ఏళ్ళు సార్. ఇది అంటే ఒక సంవత్సరానికి 20 రూపాయలు ఖర్చు పెడుతున్నారు సార్. ఈ అంధభక్తులకి రీజన్స్ 100 రకాలుగా ఎత్తుకొస్తారండి. అన్ని ఏరియాల నుంచి ఎత్తుకొస్తారు. వాళ్ళు చెప్పింది ప్రూవ్ చేసుకోవడానికి పిచ్చి పిచ్చి వాగుడని వాగుతారు. ఇంతకంటే ఎన్నో వేల కోట్లు చెత్తలో పారేస్తున్నారు. అదే సార్, ఒక డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ జరగడానికి ఒక లార్జెస్ట్ డెమోక్రసీలో 10,000 కోట్లు ఖర్చు అంటే ఏమనాలి సార్? దే వాంట్ టు టెల్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు కదా, వాట్సాప్ నుంచి ఇట్లాంటి కారణాలన్నీ వస్తాయండి. వాళ్ళకి సొంత బ్రెయిన్ ఉండదండి. యూ నెవర్ థింక్ దాట్ ఈ బత్తాయి గాళ్ళకి సొంత తెలివితేటలతో ఇలాంటివి వస్తున్నాయని.
99% ఆఫ్ వాట్ దే సే ఇస్ సమ్‌వన్ ఎల్స్ ఫీడింగ్ దెమ్. సొంత బ్రెయిన్ అనేది వాళ్ళకి ఉండదు. దిస్ ఇస్ గ్యారంటీడ్ అండి. ఎవడైతే అందభక్తిగా ఉంటాడో, ఎవడైతే బత్తాయిగా ఉంటాడో, దే జస్ట్ డోంట్ హ్యావ్ ఎ బ్రెయిన్ బై దెమ్‌సెల్వ్స్. ఎవడో వెనక ఉన్నాడు, ఒక ఏంటి నక్క తెలివితేటలు ఉన్నాడు, ఎవడో వాడికి చెప్తే వాళ్ళు దాన్ని పట్టుకొని 10 సార్లు ప్యారట్ లాగా టప 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 మాట్లాడుతూ ఉంటారు అంతే. సార్ అందుకని ఎవరు చదువుకున్న వాళ్ళు చేసి వీళ్ళందరూ కలిసి చిన్నది బాగా గుంపులు చదువుకున్న గుంపులుగా వాళ్ళు. చూడండి, వీళ్ళందరూ ఈ గుంపులుగా, ఈ బత్తాయి గాళ్ళందరూ గుంపులు గుంపులుగా చేరి మాట్లాడేది ఇందుకేనండి. బికాస్ దే వాంట్ టు ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. సొంత తెలివితేటలు ఎవరి దగ్గర ఉండవు. ఇప్పుడు ఒక్క Yeah. బత్తాయి గాడిని కూర్చోబెట్టి, సింగిల్‌గా కూర్చోబెట్టి వాడిని మాట్లాడితే, వాడిని పావు గంటలో వాడిని తొక్కిపెట్టొచ్చు. ఎందుకంటే వాడు చెప్పేవన్నీ ఇల్లాజికల్‌గా ఉంటాయి. నలుగురున్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడడం కష్టం. ఎందుకంటే ఒకడు ఒక సెంటెన్స్ కంప్లీట్ చేసే లోపల ఇంకోటి తీసుకొస్తాడు. ఎందుకంటే వాడు చదివే వాట్సాప్ గ్రూప్ వేరు, వీడు చదివే వాట్సాప్ గ్రూప్ వేరు. అన్ని పాయింట్స్ లొడ 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 వాగుతా ఉంటాయి. యూ విల్ బికమ్ ఓవర్‌వెల్మ్డ్. యూ సే దట్ ఒకసారి మంచి ఆనందం ఇలా జరిగింది చూసారు సార్. ఒకసారి మంచి ఆనందం ఇద్దరు వచ్చారు కదా సార్, క్రిస్టియన్ పిల్లలు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ కిరణ్ థింగ్. అని కిరణ్ అని ఇంకెవరో వచ్చారు కదా సార్ ఒకసారి. హ్మ్. అదెవరు చేశారంటే అదెవరు చేశారు. సో వెన్ ఐ సే ఇదంతా చేసింది వాళ్ళు. వెన్ ఐ సే బత్తాయిలు, ఐఎమ్ నాట్ అదే మీరు చెప్పిందే. వెన్ ఐ సే బత్తాయిలు అంటే ఓన్లీ హిందువులు మాత్రమే కాదు, క్రిస్టియన్స్ అంతే, ముస్లిమ్స్ అంతే. ఎవ్రీవన్. మతాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు సింగిల్ గా మాట్లాడే ధైర్యం ఉండదండి. గుంపుగాన్నా మాట్లాడాలి, లేదా వాడు స్టేజ్ మీద ఉండి మిగతా వాళ్ళు కిందన్నా ఉంటే ఇప్పుడు వాడికి హయ్యర్ సో దే కెన్ నెవర్ హ్యాండిల్ లాజికల్ క్వశ్చన్స్. ఇందుకనే ఆ పెద్ద బత్తాయి ఎవరైతే ఉన్నాడో ఆ క్యాండిడేట్ 10 ఏళ్లుగా ఒక్కటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాల. అన్‌స్క్రిప్టెడ్ క్వశ్చన్ ఒక్కటి అడిగితే చాలు లొడ 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 ఆగడొస్తది. ఒక్కసారి అన్‌స్క్రిప్టెడ్ క్వశ్చన్ అడిగినందుకే ఇప్పటికి కూడా నీళ్లు తాగుతూనే ఉన్నాడు. So this is common across everybody. Entire Battai stream, the entire religious people are exactly like this. You cannot talk to them in groups. ఎందుకంటే ఆ మంద మెంటాలిటీలో వాళ్ళు మిమ్మల్ని ఓవర్లోడ్ చేస్తారు. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ గో టు దేర్ ఛానల్స్. ఎందుకంటే ఆ మంద మెంటాలిటీని వాళ్ళు ఎంతకాలం ప్రమోట్ చేస్తారో అంతకాలం వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేతగానోళ్ళని. Sir, and the worst part is there are millions who are following them. That is the worst part. Okay. Right, sir. Sir,